హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాక ఫస్ట్ రోజు అండి, అంటే మరుసటి రోజు. నేను వచ్చిన రోజు కాకుండా ఉదయాన్నే. చూడండి, పోయినసారి నేను వచ్చినప్పుడు చెట్లు అయితే ఎక్కువ మొక్కలు అయితే లేవు కదా, మొక్కలు ఉన్నాయి కానీ పూలు అయితే ఎక్కువ లేవు. చూడండి ఇప్పుడైతే పూలు ఎలా ఉన్నాయో. నేను పోయిన నెల క్రితం అయితే వచ్చాను, అప్పుడైతే చిన్న చిన్న మొక్కలు, అప్పుడైతే ఎక్కువ పూలు లేవు. ఇప్పుడు చూడండి ఎన్ని పూలు అయితే పూసాయో, బాగున్నాయి కదా. ఒకటి తెల్ల చామంతి, ఒకటి అయితే పచ్చ చామంతి. ఇవైతే పూలు అయితే బాగా దేవుడు పెట్టుకోవడానికి అయితే భలే పనికి వస్తాయి. మనం తలలో పెట్టుకోవచ్చు, అలాగే పూజ చేసుకోవడానికి కూడా బాగా పనికి వస్తాయి. ఇంటి ముందు అంత ప్లేస్ ఉంటే నిజంగా ఎవరికైనా ఇలా చెట్లు వేసుకోవడానికి చాలా బాగుండిద్ది, సౌకర్యంగా. చూడండి, ఇంకా మా అక్క అయితే లోపల టిఫిన్ చేయడానికి అయితే రెడీ చేస్తుంది. మీకు హాయ్ చెప్తుంది మా అక్కకు కూడా హాయ్ చెప్పండి మన ఛానల్ తరపున. చూడండి, మేము వచ్చామని చెప్పేసి మా బావ అయితే చికెన్ తీసుకొచ్చాడు. రాత్రి అయితే దమ్ బిర్యానీ, ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చాడు ఉదయాన్నే. అంటే మామూలుగా అయితే నాటుకోడి ఇష్టం కదా నాకు. ఎటు పండగ కనుమ రోజు అయితే కోస్తారు కదని చెప్పేసి నేనైతే వద్దన్నాను, అందుకని బాయిలర్ చికెన్ అయితే తీసుకొచ్చారు. చూడండి, మా అక్క అయితే మొత్తం ఆ చికెన్ శుభ్రంగా కడిగేసి తర్వాత వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసింది. అంటే చిన్న ముక్కలేం కాదు, ఒక మీడియం సైజ్ ముక్కలు అయితే కోసి పక్కనైతే పెట్టింది. తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే, అలాగే టమోటాలు కూడా సన్న సన్న ముక్కలు అయితే కోసుకొని పక్కనైతే పెట్టుకుందండి. చూడండి చూడండి మొక్క అయితే కొడలు ఎక్కితే ఎలాగ వస్తుందో, నాకైతే ఆ కొడలు పట్టుకోవడం కూడా చేత కాలేదు. ఎందుకంటే నాకు కత్తితో అలవాటు అయిపోయింది చెక్క మీద కోయటం. ఇంక ఇలా కోయటానికైతే కొంచెం చేత కాలేదు, అందుకని మక్కే కోసేసింది మొత్తం. మామూలుగా అయితే నేను కోద్దాన్ని ట్రై చేశాను, కాకపోతే నాకు కుదరలేదు. ఇంకా తెలియని ప్రయోగాలు ఎందుకులే అని చెప్పేసి నేను చేయలేదు, ఎందుకంటే మళ్ళీ చేయి తగిందంటే పంట పూట బాగోదు కదా, అందుకని చెప్పేసి. నేనైతే ఏం పని చేయనండి ఇక్కడ, ఎందుకంటే రెస్ట్ అండి నాకు. మా అక్క అయితే రెస్ట్ తీసుకుందురా రా అంటేనే వచ్చేసాను నేను. నేను చేయకపోయినా కానీ చేయనీదు, ఇంకా అలాగే అలవాటైపోయింది ఫస్ట్ నుంచి. మా అమ్మ దగ్గరికి వెళ్ళినా, మా అక్క దగ్గరికి వెళ్ళినా నేనైతే ఏం పని చేయను, వాళ్ళే చేస్తారు. కాకపోతే నేను ఎదురుగుండి ఇట్లా వీడియోలు తీసుకుంటున్నాను, అది ఈ మధ్య కాబట్టి వీడియో తీసుకుంటున్నాను. అది వరకు అయితే టీవీ చూసేదాన్ని. అసలైతే నేను ఇంతకుముందే లేచింది, ఎక్కువ టైం అయితే పట్టలేదు. నేను లేచి మొహం కడుక్కొని ఇంక వీడియో అయితే తీసుకుంటున్నాను అంతే. అసలు మా అక్క ఉదయాన్నే లేచి మేము లేచే టయానికి అన్నీ అయితే రెడీ చేసి పెట్టింది. అసలు ఎన్నింటికి లేచిందో ఏమో. ఇంకా చికెన్ కూడా వండేది, కాకపోతే నేను వీడియో తీసుకుంటానని చెప్పేసి చికెన్ అయితే వండలేదు. నేను లేచాక అయితే చికెన్ అయితే వండుతుంది. చూడండి, వాళ్ళైతే శనగ నూనె వాడతారు, మన మామూలు నూనె అయితే వాడరు. నేనైతే శనగ నూనె వాడుకోనండి, ఎందుకంటే నాది ఆయిల్ స్కిన్ కదా, అందుకని చెప్పేసి నేనైతే శనగ నూనె వాడను. శనగ నూనె ఎక్కువ వాడితే మనకి ఇంకా పింపుల్స్ ఎక్కువ వస్తాయి, అందుకని చెప్పేసి నేనైతే వాడను. మా అక్క వాళ్ళు శనగ నూనె తప్ప ఇంక ఏ రోజు వాడరండి. ఇంక అందుకని చెప్పేసి నేను వచ్చినప్పుడు ఇంకా అదే, ఇంకా ఉన్న 4 రోజులైనా 2 రోజులైనా నేను వాళ్ళది తింటాను. తెప్పిస్తానండి ఇద్దిలే కానీ ఎందుకు మన ఒక్కల కోసం అని చెప్పేసి నేను వద్దని చెప్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే, వాళ్ళు శనగ నూనె వాడుకుంటారండి. వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి వాళ్ళకి అలా అలవాటైపోయింది. మామూలుగా ఇంక ఏ నూనె వాడినా వాళ్ళకి టేస్ట్ అనిపించదంట. అందుకని చెప్పేసి నేను కూడా వచ్చినప్పుడు ఇంకా ఏరో నూనె అయితే వాడను. ఇంకా వాళ్ళు ఏ నూనె అయితే వేసుకుంటారో ఇంకా అదే నేను తెప్పిద్దామన్నా కానీ నేను వద్దని చెప్తాను. చూడండి, మొక్క అయితే మొత్తం అయితే కూర అయితే పొయ్యి మీద వేసేసి, అంటే ఆయిల్ బాగా ఈటెక్కాక కూర మొత్తం అయితే కడిగిన కూర ఉంది కదా అది వేసేసి తర్వాత పసుపు అయితే వేస్తుంది. నేను స్పూన్తో వేయక్క అని చెప్తే, నాకు స్పూన్తో వేయటం నాకు కొలత తెలియదు అని చెప్పింది. సరేలే, వాళ్ళు అంటే ఇంక తనకు అలా అలవాటు కదా, అందుకని చెప్పి చేత్తో నీకు నచ్చినట్టు, అంటే నువ్వు ఎలా చేయగలుగుతావో అలాగే చేయక్క అని చెప్పాను. తను అన్నీ ఇలా చేతులతోనే వేసుకునిద్దంట. చూడండి, అలా నేను వీడియోలో చూపించిన విధంగా తను అట్లా అలవాటు వాళ్ళకి. అంటే పసుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ చేత్తో, అంటే వాళ్ళు ఇలా పట్టుకొని కొలత ప్రకారం వేసుకుంటారు. అంటే స్పూన్లతో పెట్టుకొని మనము స్పూన్ లెక్క వేసుకుంటాం, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అలవాటు అయిపోద్ది. కారం మనం చేతితో పట్టుకోలేం కదా, మా అక్క కారం కూడా చేతితో పట్టుకొని తర్వాత అయితే చేతులు ఎత్తి కడుక్కునిద్ది. అయితే పొయ్యి మీద అయితే వేసేసి సిమ్లో అయితే పెట్టింది, ఇది మగ్గాలి కదా. కూర మగ్గేలోపు మసాలా దినుసులు తయారు చేసుకుందామని చెప్పేసి అల్లం అవి కోస్తుంటే మా అక్క వాళ్ళ పాప వచ్చి చూడండి అవి ఒలుస్తున్నారు. అసలు గుంటూరులో ఎప్పుడైనా సరే మంచిలు కూడా ఇవ్వమన్నా ఇవ్వదండి నా కూతురు. ఇక్కడ వాళ్ళ అమ్మకి కాబట్టి హెల్ప్ చేస్తుంది, అంటే వాళ్ళ అమ్మ నా కూతురు చాలా మంచిదని అనుకోవాలని. అంతే ఫ్రెండ్స్, మనకైతే చేయరు కానీ పిల్లలు ఎక్కడికైనా వెళ్తే భలే హెల్ప్ చేస్తారు వాళ్ళకి. అంతే కదా, మీ పిల్లలు కూడా అంతేనా? అంతే అయితే కామెంట్ చేయండి. చూడండి, కూర అయితే మగ్గిందని చెప్పేసి మా అక్క అయితే కారం అయితే వేస్తుంది, చేత్తోనే వేసుకుంటుంది. నాకు ఇలాగే అలవాటు, నేను స్పూన్తో వేస్తే నాకు కొలత అనేది తెలియదు అని చెప్పింది. సరే లెక్క, నీకు ఎలా అలవాటు అయితే అలాగే వేయి, టేస్ట్ అయితే బాగుంటుంది చాలు అని చెప్పాను. ఇంకా అలాగే వేసేసి చూడండి, అస్సలు చెయ్యే పెట్టదు మా అక్క, అంటే గంటె పెట్టదు, ఇంకెలా కుదిచ్చేసిద్ది. నాకు కూడా ఇదే అలవాటు, నేను కూడా గంట అయితే పెట్టనండి అసలు కూరలలో. చూడండి, మొత్తం ఇలా ఒక మంట తగిలాక దాంట్లో అయితే కొంచెం నీళ్ళైతే వేసుకుంటుంది. మామూలుగా అయితే అసలు నీళ్ళు అవసరం లేదు, ఒక్క చుక్క నీళ్ళు వేస్తే సరిపోయిద్ది. కాకపోతే ఇప్పుడు దోశలకి టిఫిన్ అనేది దోశలు కాబట్టి దోశల్లో కొంచెం గుజ్జు గుజ్జుగా కాకుండా పులుసులాగా ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది, అందుకని చెప్పేసి
మా అక్క అయితే కొంచెం నీళ్ళు ఎక్కువే పోయమని చెప్పాను నేను, అందుకని కొంచెం నీళ్ళు పోసింది, మరీ ఎక్కువ కాదు, ఒక రకంగా. దోశ పోస్తుంది నేనే అండి. మన పెండెము అది ఇనప పెండెం కదా నాది, దాని మీద పోసి నాకు ఈ నాన్ స్టిక్ పెండెం మీద పోయటం నాకు అలవాట్లేదు. ఎందుకంటే నేను నాన్ స్టిక్ పెండెలు కొనుక్కున్నాను, నాకైతే అస్సలు రావట్లేదు. అందుకని వాటిని పక్కన పడేసి నేను ఇనప దాని మీదే పోస్తాను. ఎందుకంటే చపాతీలో నేను దోశ ఒకే దాని మీద చేస్తాను, మీరు చాలాసార్లు చూసుంటారు కూడా. నాకు వాడటం చేత కావట్లేదు మరి ఎందుకనో, నాకైతే నాన్ స్టిక్ పెండి మీద అయితే దోశలు అయితే సరిగ్గా రావట్లేదండి. అంటకపోయి దాని నిండా అయితే చండాలంగా చేస్తున్నాయి. యూట్యూబ్లో చూసినట్టు చాలా చూశాను నేను, అయినా నాకు రాలేదు. ఇంకా ఎందుకు లేదు చేతకాని ప్రయోగాలని పక్కన పెట్టాను. చూడండి దోశ అయితే నాకు సరిగ్గా రాలేదు, దాన్ని వంకలు పెడుతున్నారు మా పిల్లలు. అందుకని మా అక్క కూతురిని నువ్వు పోయి ఎలా పోస్తావో చూస్తానని చెప్తే తనైతే వచ్చి ఇప్పుడైతే తను పోస్తుంది దోశ. చూడండి వాళ్ళకి అలవాటు అయిపోయింది పలసాగా పోసుకోవటం. నాకైతే మందంగా పోస్తేనే వస్తుంది, దీని మీద పలసాగా అయితే రావట్లేదు. నా పెండి మీద ఎంత పలసాగా పోసినా మందంగా పోసినా నా పెండి మీద అయితే వచ్చేస్తాయి. నాకు దాని మీద అలవాటు కదా, అందుకని దీని మీద రావట్లేదు. ఇంకా కూర అయితే మగ్గిపోయిందని చెప్పేసి మా అక్క అయితే మసాలా అయితే వేసేస్తుంది. ఫస్ట్ ధనియాల పొడి అంటే దానికి సంబంధించిన ధనియాల పొడి అన్నీ అయితే వేసేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తుంది. ఇంకా వేయలేదు, వేయమని చెప్పాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పొడి వేయమంటే మా అక్క ఫస్ట్ ధనియా పొడి వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది. అంటే తనకు అలా అలవాటు, వాళ్ళ టేస్ట్ ఎలా చేస్తే ఇంకా అలాగే చేస్తారు కదా. కొత్తిమీర కూడా తెచ్చింది, కాకపోతే కొత్తిమీర కోసి పక్కన పెట్టింది కదా, నేను తిన్నని చెప్పేసి కొత్తిమీర వేయలేదు. తర్వాత వాళ్ళు కలుపుకోమని చెప్పాను, కానీ వాళ్ళు వద్దని వేసుకోలేదండి నా కోసం అయ్యి. చూడండి దోశలు అయితే మా అమ్మాయి పోస్తుంది. పర్లేదు, నాతో పోల్చుకుంటే బాగానే పోసింది అనిపించింది. చూడండి మనకు అలా మిషన్ కొట్టడం ఇంట్లో పని చేయడం తప్ప ఇలాంటి వంటకాలు పెద్దగా రావట్లేదు. ఎందుకనో ట్రై చేయాలి, నేను కూడా నేర్చుకోవాలి యూట్యూబ్లో చూసి అన్నీ. ఎందుకంటే అందరు ఎగతాళి చేస్తున్నారు కదా దోశలు సరిగా రావట్లేదని. అందులో గారెలు కూడా వంక పెడుతున్నారండి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా. ఇదివరకు అయితే వాళ్ళు చూడరు, ఇప్పుడు యూట్యూబ్లో చూసి గారెలు వంకర టింకరగా ఉంటున్నాయి అంటున్నారు. అందుకే సరిగా చేయాలి గుండ్రంగా. ఈసారి ఖచ్చితంగా గుండ్రంగా ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకొని సరే చేయాలి ఖచ్చితంగా నేను. చూడండి దోశ అయితే బాగానే పోసింది కదా. ఇంకా టిఫిన్ అయితే మొత్తం రెడీ చేసింది, కూర కూడా అయిపోయింది. ఇంకైతే తిందామని చెప్పేసి నేను ముందైతే పిల్లలకైతే పెట్టించాము, వాళ్ళైతే తింటున్నారు. మా బావ పిల్లలు వీళ్ళందరూ తింటున్నారు కదా, వీడియో తీస్తుంటే తెగ సిగ్గుపడిపోతున్నారు, అసలు వద్దని చెప్తుంది. అయినా కానీ నేను తీశాను. నా దోశలు వేయించుకొచ్చుకొని టీవీ చూస్తూ తింటునేసరికి నేను వీడియో అయితే తీస్తున్నాను. వాళ్ళు తినుకుంటూ మమ్మల్ని వీడియో తీసిన వారు చాలు, పోయి నీ కొడుకు ఎక్కడుండో ఎత్తుక్కో, వాడైతే దోశలు తినట్లేదు కదా అని చెప్పారు. సరే ఎక్కడుండని నేను ఎతుకుదామని ఎతికాను, కనిపించట్లేదు. వీడు అంతే అండి, భలే దాక్కుంటాడు ఎక్కడో. చూడండి నేనైతే ఎదుగుదామని వెళ్తుంటే నా పట్టీల శబ్దం విని చిన్నగా లేచి అయితే వస్తున్నాడు. చూడండి అస్సలు దొంగ మొహముడండి. సెల్లు ఉంది, సెల్లు చూసుకుంటూ ఆడ పడుకుండు. ఆ సెల్లు నేను చూస్తున్నామని చెప్పేసి చూడండి దాపెట్టుకుంటా కులుక్కుంటూ అయితే నన్ను ఈడది మాకు అని చెప్పుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అయితే నేను కూడా పెట్టుకొచ్చుకొని తినేసామండి, నేను మా అక్క. నిజంగా చాలా చాలా బాగుంది చికెను దోశలు. ఈ కాంబినేషన్ ఎవరికైనా చాలా బాగుంటుంది, ఎవరికైనా నచ్చకుండా ఉండదు. ఇంకా నేను తింటుంటే మా అక్క కూడా పెట్టుకొచ్చుకొని నా పక్కనే కూర్చొని తినేసిందండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్మైలీ సుమ ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.